నన్ను ఒక పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్కి అతిథిగా పిలిచారు వాక్యం చెప్పడానికి. నేను అనుకున్నాను ఆ ప్రాంతంలో ఒకే ఫెలోషిప్ ఏమో చిన్న మండలం అనుకున్నాను. వెళుతుండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. విజయ్ కుమార్ గారు, నేను మీతో బాగా పరిచయం ఉన్న వ్యక్తిని, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ రావాలనుకుంటే మా ఫెలోషిప్ మీటింగ్కే మీరు రావాలన్నారు. ఇదేంటండి, మీకు నాకు పరిచయం ఉంటే నేను అక్కడికి వస్తున్నాను కదా, రండి మీరంటే, అబ్బాయి ఆ ఫెలోషిప్తో మాకు కుదరదండి, అది మాల పాస్టర్ల ఫెలోషిప్ అండి. ఇది మరి ఈ ఫెలోషిప్ ఏంటి? మనది మాదిగ ఫెలోషిప్ అండి. మనది అంటే నన్ను ఏమనుకుంటున్నావు నీవు? నాతో నీకు పరిచయం ఉంది, నేను ఎవరినో తెలుసా? మాలా మాదిగా. మరి ఏ విధంగా మన ఫెలోషిప్ అంటున్నారు మీరు నన్ను? అంటే ఒక చిన్న మండలంలో దేనిని బట్టి వారు డివైడ్ అయిపోయారంటే, మాదిగ కులానికి సంబంధించిన పాస్టర్లందరూ ఒక ఫెలోషిప్, మాల కులానికి సంబంధించిన పాస్టర్లందరూ ఒక ఫెలోషిప్. వారిలో ఎవరు వెళ్తారు చెప్పండి పరలోకం? మనకి ఏ ఫీలింగ్ ఉండాలి? కాస్ట్ ఫీలింగా, క్రైస్ట్ ఫీలింగ్ ఉండాలా? క్రైస్ట్ ఫీలింగ్ ఉండాలి మనకి, కాస్ట్ ఫీలింగ్ కాదు ఉండాల్సింది. కాస్ట్ ఫీలింగ్ అనేది లోకంలో అది సమాధి చేసే కదా నువ్వు వచ్చావు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత సావకునిలో నీకే ఇంత వ్యత్యాసం ఉందంటే మారు మనసుందా?